రాజకీయం సినిమా గమ్మతి చంద్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీర్తిర్ వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర పాలిటిక్స్ లా పప్పు గుడ్డు గిఫ్ట్ల పంచాది. పాలన మీద కాకుండా పర్సనల్ గా ఈ లొల్లేంది. కడమ పాటోల కంటే లేటుగున్నారు ఈసారి కారు పాటోలు. పక్కోళ్ళ లిస్టు చూసినాకనే రిలీజ్ చేస్తారంట ఎంపీ క్యాండిడేట్ల పేర్లు. పెళ్లి పిల్లగాడు పిల్లకాళ్ళు మొక్కిండు పందిట్ల. ఈరొక్క కామెంట్లతోని వీడియో మస్తు తిరుగుతుంది నెట్టింట్లా. ట్రాఫిక్ రూల్స్ తప్పితే పోలీసోళ్ళు వేస్తున్నారు మీమ్స్. మీది మొత్తం 1000 అయ్యింది అనుకుంటా చేస్తున్నారు ట్రోల్స్. బీఆర్ఎస్ ఏమో బిత్తిరి సూపులు చూస్తుంటే కాంగ్రెస్ ఖన్నన్ మెరుస్తున్నది. అసెంబ్లీ ఎలక్షన్ల లెక్కనే లోక్సభ ఎలక్షన్లకు కూడా ఎక్కువ సీట్లను గెలుచుకొని ఢిల్లీ హైకమాండ్కు గిఫ్ట్ ఇద్దామని చూస్తుండట కాంగ్రెస్ పెద్దలు. అందుకే సీఎం సార్ ఆగమేఘాల మీద ఢిల్లీకి పోయిందట. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందే మంత్రివర్గాన్ని పెద్దగా చేసే ప్లాన్ చేస్తుండట. ఎవరికైనా పదవులు ఇస్తేనే కదా ఖుషితోని మంచిగా పనిచేసేది. పోయి రావాలే హస్తినకు అరుచుకొని రావాలే పెద్దల ముచ్చట అనుకుంటా సీఎం సార్ ఢిల్లీకి పోయిండు. బయటనేమో వాళ్ళ లీడర్లు సార్ ఎందుకు పోయిండో మాకేం తెలుసు, సీఎం అన్నాక మస్తు పనులు ఉంటాయి అని చెప్తున్నారు కానీ సార్ ఏదో పెద్ద ప్లాన్ తోనే ఢిల్లీ పోయిండనే గుసగుసలై తినిపిస్తున్నాయి. లోక్సభ ఎలక్షన్లలో సత్తా చాటాలంటే ముందుగా లీడర్లను ఖుషి చేయాలని అనుకుంటున్నట. ఇట్లనే ఎవరికైనా పదవులు ఇచ్చేది ఉంటే ఇచ్చేసి వాళ్ళని ఎలక్షన్ రంగంలోకి దింపి గెలుపు బాధ్యతను అప్పగియాలనేది పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం అట. అట్లనే మెయిన్ ముఖ్యమైన మంత్రివర్గాన్ని పెద్ద చేసే పని కూడా ఉన్నదట. ఇప్పటికే ఆశలు పెట్టుకుని చాలా మంది గాంధీ భవన్ కాడ గస్తీ తిరుగుతున్నారట. సొంటోళ్ళు హుషారుతో పని చేయాలంటే ఏదైనా 2 చాక్లెట్ అసొంటి ఇవ్వాలి. అందుకే మంత్రివర్గంలో ఇంకింత కొందరిని తీసుకుంటే వాళ్ళే మురుసుకుంటా పనిచేస్తారని స్కెచ్ చేసి పెట్టినట సీఎం సారు. ముందుగా ఎలక్షన్ల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ అనుకున్నట కానీ అట్లయితే మోసం అవుతుందని ఎలక్షన్ కంటే ముందుగానే ముహూర్తం ఫిక్స్ చేసిరనే టాక్ అయితే వినిపిస్తున్నది. ఇప్పుడు 11 మంది ఉన్నారు. ఒకవేళ హైకమాండ్ మంత్రివర్గ విస్తరణకు ఒప్పుకుంటే ఇంకో 6 తీసుకుంటారట. అందులో జిల్లాల ఈక్వేషన్లు, కులాల ఈక్వేషన్లు, ఇంకా సీనియారిటీ, లాయల్టీ అసలు బేసిక్స్ ని తీసుకొని మంత్రివర్గాన్ని విస్తరించి ఇస్తారాకంత పెద్ద చేస్తారట. గులాబీ పార్టీకి అగుల్బుగులు అవుతుందా? ఎమ్మెల్యే క్యాండిడేట్లను అందరికంటే ముందుగానే అనౌన్స్ చేసిన గులాబీ బాసు ఎంపీ క్యాండిడేట్లను మాత్రం అందరు అనౌన్స్ చేసినాకనే చేస్తా అంటుండట. నోటిఫికేషన్ రాని ఇప్పుడు తొందర ఏముంది అని వెనక ముందు అవుతుండట. ఏం కష్టం వచ్చేసారు. ఎట్లున్న పార్టీ ఎట్లా అయ్యిందో పాపం తలుచుకుంటేనే బాధ అవుతుంది. కార్ పార్టీలు జర చల్లబడ్డట్టున్నారు. కారు షెడ్లకు పోయినప్పటి సంది ఉత్త సైలెన్సర్స్ అప్పుడే అవుతుంది కానీ అది చాలా అయితలేదు, ముంగటి పోతలేదు. అయితే ఎంపీ ఎలక్షన్ల జర డక్క కొట్టి అయినా ఓ 4 అడుగులు ముంగటికేద్దామని చూస్తున్నారట. అంతా బాగానే ఉంది కానీ మరి క్యాండిడేట్లు ఎవరు అనే కానే కొంచెం వెనుక ముందు అవుతున్నారట. ఎప్పుడు అందరికంటే ఓ అడుగు ముందుండే కేసీఆర్ సార్ కూడా ఎంపీ క్యాండిడేట్ల కాడికి వచ్చే వరకలా ఆగే పీచే అవుతుండని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఊరుకంటే ముందుగానే అనౌన్స్ చేసి జోష్ మీద ప్రచారం చేసిరు. కానీ రిజల్ట్ కాడ బొక్కబోర్ల పడి ఇంకా కోలుకోలేదు. ముందట మురిసినామా పండుగ కదా అన్నట్టే అయిపోయాగా అని ఎంపీ క్యాండిడేట్ల కాడ గేర్ మార్చిరట. నోటిఫికేషన్ విడుదలైనాక కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్లను అనౌన్స్ చేసినాక బీఆర్ఎస్ క్యాండిడేట్లను బయటకు విడుదల చేస్తుందట. అవతల పార్టీలు ఏ పార్టీ బలవంతులు, వాళ్ళకెంత బలం ఉన్నది, సామాజిక వర్గం ఏంది అని లెక్కలేసుకొని తెలివిగా గులాబీ క్యాండిడేట్లను రంగంలోకి దింపుతారట. అట్లనే నెల 22వ తారీఖు అంటే ఎల్లుండి కేసీఆర్ సార్ ఢిల్లీకి పోతారట. ఏదున్నా పెద్ద సార్ ఢిల్లీకి వెళ్ళి హైదరాబాద్కి వచ్చినాకనే క్యాండిడేట్లు గిన్నెట్ల మీద మాట ముచ్చట చేసుకుంటారట. అబ్బా, ఇంత యుగరం ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడే ఉంటే ఎందుకు ఓడిపోదురు సారు అని అనుకోబట్టి ముచ్చట చూసినోళ్ళిగా. సోనియా మేడాన్ని తెలంగాణలోకెళ్ళి పోటీ చేయిద్దామని తెలంగాణ లీడర్లు అనుకుంటే మేడం ఏమో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోయింది. రాహుల్ గాంధీ సారేమో అమేఠీకి కాకుండా వయనాడుకు పోయిండు. ప్రియాంక గాంధీ మేడం ఏడ పోటీ చేస్తుందో డిసైడే కాలే. మరి కాంగ్రెస్ పెద్ద లీడర్లు ఏడికెంచి సమరానికి సంసిద్ధం కాబోతుండ్రు ఇంకా తెలియాలి. కానీ దమ్ముంటే అమేఠీకి వెళ్ళి పోటీ చేయమని స్మృతి ఇరానీ మేడం రాహుల్ సార్కి అయితే సవాల్ ఇస్తురుతుంది. రాహుల్ నిజంగానే పెద్ద లీడరే అయితే, గెలుస్తానే నమ్మికే ఉంటే, దమ్ముంటే అమేథీకెళ్లే పోటీ చేయాలని సవాల్ ఇస్తుంది స్మృతి ఇరానీ మేడం. ఏడనో వయనాడుకెళ్లి కాదు, వచ్చే లోక్సభ ఎన్నికలల్లా అమేథీలనే రాహుల్ పోటీ చేయాలనికొచ్చింది. రాహుల్ గాంధీకి గెలుస్తామనే ధీమనే ఉంటే వయనాడులనే ఆయన పోటీ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ సీటు మీద ఆయన అమేథీ నుంచి మాత్రమే పోటీ చేయాలని కేంద్ర మంత్రి స్మృతి మేడం ఛాలెంజ్ చేసింది. యూపీలున్న అమేథీ సీట్ నుంచి అప్పట్లో స్మృతి ఇరానీ మీద రాహుల్ గాంధీ ఓడిపోయిండు. 2019 జనరల్ ఎలక్షన్స్ లా 50,000 ఓట్ల తేడాతోని స్మృతి ఇరానీ గెలిచింది. అయితే ఆ ఎలక్షన్లల్లా సావు తప్పి కన్నులొట్టబోయినట్టు కేరళలో ఉన్న వయనాడు సీట్ నుంచి రాహుల్ గెలిచిండు. మరి ఈసారి ఏడికెళ్లి పోటీ చేస్తాడో తెలియదు. ఏమో పార్టీ పరిస్థితి గిట్లున్నదనే కాంగ్రెస్ పెద్ద లీడర్లంతా పెద్దల సభకు పోతుండ్రు గాని డైరెక్ట్ ఎన్నికలలో పోటీ పడేటందుకు జంగు తట్టున్నారు. చూడాలి మరి ఏమైతుందో. ఇక పంచ్ డైలాగులు, ప్రాసలు, ఒకరి మీద ఒకరు సెటైర్లు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఏడ చూసి నిలబడుతున్నాయి.
కండ్లతో చూస్తేనే కనబడుతున్నాయి. టీడీపీ చిన్నసారి లోకేశం అయితే ఈ నడుమ మస్తు విజృంభిస్తున్నాడు. గట్లనే మంత్రి గుడివాడ అమర్నాథ్కు ఓ గిఫ్ట్ను కూడా ప్యాక్ చేసి పంపించిండు. ఇంతకు ఆ గిఫ్ట్ ఏందో తెలుసా? కోడిగుడ్డు. ఆమ్లెట్ వేసుకొని అద్దుక తినమంటుండా లేకపోతే ఉడకబెట్టుకొని తినమంటుండా? ఓ ఎలక్షన్ కమిషన్ సార్లు జరా ఏపీ ఎలక్షన్ లేవో జల్దీ పెట్టురాయా బాంచన్, లేకపోతే ఈ లీడర్లు ఉన్న ఆయన తిజ్జత్ తీసుకునే తట్టున్నారు. ఒకరేమో కోడిగుడ్డు అంటారు, ఇంకొకరేమో పప్పు ముద్దపప్పు అంటారు. ఇదివరకు ఎన్నం లేనంతగా పంచులు ప్రాసలు సెటైర్లతో శమక్కుమంటున్న ఏపీ పాలిటిక్స్. శంకారావంలో శంకుది ఉత్తరాంధ్రలో దుమ్ములేపుతున్న లోకేశం సారు ఆంధ్ర ఐటీ మంత్రి అమర్నాథ్ సార్కు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నాను పంచులేసి పక్క నవ్విచ్చిండు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు? అమ్మగారికి పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. గుడ్డు పాలసీతోటి అంతర్జాతీయ లెవెల్లో ఆంధ్ర పరువు తీసిన అమర్నాథానికి దీన్ని గిఫ్ట్గా పంపిస్తున్నా అని శంకారాంలో ప్రకటన చేసిండు. అసలు ఈ గుడ్డు పంచాదేందో తెలుసు కదా. అప్పట్లోసారి ఏపీ ఐటీ డెవలప్మెంట్ గురించి ఈ గుడివాడ సారు గుడ్డు దశలు ఉంది, రాను పొదిగి పెద్దగా అవుతుంది అని చెప్పిండు కదా. దానికి లోకేశం సటేరేసి ఇట్లా గుడ్డు అవార్డులు ప్రకటించింది అన్నమాట. ఇంకా పరిశ్రమల మంత్రిగా అమర్నాథన చాలా అదృష్టవంతులట. చిన్నతనంలోనే ఇంత పెద్ద మంత్రి పదవి వచ్చినందుకు లోకేశం అన్న కూడా మస్తు ఖుషి అవుతున్నట. మంత్రి గారి ఇలాకా అంటే ఎట్లుండాలి? కంచు కోటలు ఎక్కువ ఉండాలి. కానీ ఎట్లున్నాయని శంకారావంలోకి మంత్రి సాబ్ను మస్తు వేసుకున్నాడు. ఇక ఈ గుడ్డు ముచ్చట ఒక్కటే వైరలై కచ్చాబిచ్చా కంగాలి చేయగల అనుకుని గుడివాడ సార్ కూడా పప్పుకుండా తీసుకొని వచ్చిండు. బాబు లోకేష్, పెద్దోళ్ళ మ్యాటర్లు నీకేం పనమా, పక్కకు పోయి ఆడుకో అని అనబట్టే స్థాయికి మించి మాట్లాడొద్దు అని హెచ్చరించిండు. ఇంకా లోకేశం అని అంటే అమర్నాథ్ అన్నకు మస్తు ఇష్టమట. అందుకే లోకన్నకి ఇష్టమైన పప్పును తీసుకొచ్చిండట. ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు. లోకేష్ కు ముద్దపప్పు అయితేనే సరిపోతుంది. అందుకే పప్పుతో పాటుగా ఉప్పు కారం కూడా కలుపుకొని వచ్చిన లోకేష్ ఇక్కడున్న ఉరికొచ్చి అద్భుతమైన గిఫ్ట్ను అందుకోవాలి అని కౌంటర్ వేసిండు. టీడీపీ పవర్లు ఉన్నప్పుడు ఏనాడు ఉత్తరాంధ్రకు న్యాయం చేయని అయ్యా కొడుకులు ఇప్పుడెందుకో ప్రేమలకు వస్తున్నారో, వాళ్ళు ఉప్పు కారం తిన్నట్టే చేస్తలేరు కాబట్టి పప్పులు ఉప్పు కారం కలుపుకొని వచ్చినానికి గుస్సాయిండు. ఏందో అయ్యా మీ గుడ్లు పప్పులేసాలు, మీ కథలతోటి నడిమిట్ల జనాలకు తిక్కలేపుతురు పోరి. డెంగీ జ్వరం లొల్లిపోయింది అనుకున్నాం కానీ దాని గత్తర దిన ఇంకా అట్లనే ఉన్నది. దోమలు పాడుగాను ఎంత మంచిగా ఉన్నా ఎట్లనో గట్ల వచ్చి రక్తం బీలుస్తూనే ఉంటాయి, మనల్ని బీమార్ల పాలు చేస్తూనే ఉంటాయి. పాపం మంత్రి కొండ సురేఖక్క కూడా గిట్లనే డెంగ్యూ దోమలు కుట్టి దావఖాన్లో బెడ్డుకుండే పరిస్థితి వచ్చిందట. ఈ దోమలు నాశనంగాను చూడురి హుషారుగా తిరిగే కొండ సురేఖక్కని ఎట్లా చేసినాయో. పాపం వారం సంది డెంగీ జ్వరం తోటి మంచం పట్టింది మంత్రి సురేఖక్క. మరి ఈ నడమ కొండ సురేఖక్కకు ఏడవైనా శకునమే కలిసి వస్తలేదు. ఆ నడమ ప్రచారానికి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు బండేసుకొని మలసక పడితే గదవలు మోకాళ్ళు మోచేతులు వలిగి అట్లో 4 రోజులు లేవకుట్టయింది. ఇప్పుడు డెంగీ జ్వరము ఎవరు పారదిష్టి తగిలిందో గానీ సురేఖక్క నీకైతే జల్దీ న్యాయం కావాలి. నలుగుట్ల తిరిగే మనిషి ఆయే ఆడికీడికి వస్తుంటే పోతుంటే ఏడ డెంగీ దోమ గుచ్చి పాడేందో ఏమో. ఆయనతో ప్లేట్లెట్లు పడిపోయి దావకాన్లో పడ్డది. ఇప్పుడైతే గ్లూకోజ్ లెక్కిస్తున్నారు డాక్టర్లు. మెల్లమెల్ల గోల్కొట్టదట సురేఖక్క. కానీ అక్క అభిమానులు పార్టీ కార్యకర్తలే జర రంది పడుతున్నారు. ఎవరేం రంది పడకూరి నాకు జల్దీగా న్యాయం అయితే మళ్ళీ మీ ముంగట్టుకు వస్తా అని సురేఖక్కనే అందరికి ధైర్యం చెప్తుంది. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా నాకు హెల్త్ బాగోలేదు, డెంగ్యూ ఫీవర్ వచ్చింది. అందువల్ల నీరసంగా ఉంది, బయటకు రాలేక ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఉన్నాను. గ్లూకోజులు ఎక్కుతూ ఉన్నాయి, యాంటీబయాటిక్స్ ఎక్కుతూ ఉన్నాయి. ఇదే మన్యాలం సారు గవర్నమెంట్ ఆఫీసర్లు లంచం కూడా తీసుకోవద్దా? ఏదో ఖర్చుల మందం 84,000 రూపాయల లంచం తీసుకుంటే దానికి కూడా ఏసీ బోలని పిలిపించిరట. 5-10 తక్కువ చేసుకొని ఇస్తే అయిపోయేదానికి గింత పెద్ద కథ చేస్తారా? పాపం ఇప్పుడు ఆ మేడం ఎంత బాధపడ్డదో, ఎంత ఏడ్చిందో. మీరేం బాధపడుకుండ్రి మేడం, లోకులు కాకులు ఇట్లనే అంటుంటారు. ఆగో నవ్వుతారేందుల్లా జర చూడుండ్రి ఈ మేడం కథ. దునియాల తమాం స్వేచ్ఛ లేకుండానే పోయింది. అరే కష్టపడి గవర్నమెంట్ నౌకరి సంపాదిస్తే జీతాలు గీతాలు టైంకు రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఎవరికి తెలుసు. వస్తే 1,00,000 రూపాయల జీతం వస్తుండొచ్చు, కానీ అది ఏమిటికి మోతాదైతుంది. అందుకే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జ్యోతి మేడం ఏ పని చేసి పెట్టాలన్నా, ఫైల్ ఆమె కాడికెళ్ళి కదలాలన్నా పైసలు ముట్ట చెప్పాలనే రూల్ పెట్టిందట. చిన్న పని పెద్ద పని అనే ఫరక్ లేకుండా ప్రతి దానికి ఓ రేటు చెప్పి లంచాల దంద నడిపిస్తుందట. గిట్లనే ఆమెతోని పనిపడి ఎవరో పోతే లంచం కావాలని బరాబరి ముచ్చట చెప్పేసిందట. అయ్యో మేడం గన్ని పైసలు ఇయ్యలేము, ఏదో కాలం కలిసిరాక మీతో పనివాడు వచ్చినాం అని ఎంత మొత్తుకుని లేదట.
చల్ లంచం లేకపోతే పని గానే కాదని కుల్లా చెప్పేసిందట. ఏం చెయ్యాలరా దేవుడా అని ఆ మనిషి ఆయనతో ఏసీ బోర్డులో కంప్లైంట్ చేసిండు. ఇంకేంది ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని మాటుగాసిన ఏసీ బోర్లు వలేసి జ్యోతి మేడం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుండ్రు. పాపం ఆ మేడం ఎంత డిమాండ్ చేసిందో తెలుసా? కేవలం 84,000 రూపాయలేనట. అంత తక్కువ లంచం అడిగినా గానీ వాళ్ళెవరో కంప్లైంట్ చేసి పట్టించిరంటే చూడుర్రి కథ ఎట్లుందో ఇగాడ. ఇక ఇదిట్లుంటే దొరికిపోయినప్పుడు జ్యోతి మేడం ఏడుపులు పెడబొబ్బులు చూడాలే మామూలుగా లేవు. ప్రజెంట్ జ్యోతి మేడం టాపికే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమెకు సంబంధించిన మీమ్స్ ట్రోల్స్ విపరీతంగా నడుస్తున్నాయి. మేడం ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా సోట్లు జోదిచ్చి బాగానే పైక మోసులు చేసిరట. తిన్నదంతా అక్కిచ్చుడంటే గీదే కావచ్చు. జరా మీ తన కూడా ఎవరన్నా గిట్లనే లంచం గించమని బెదిరిస్తే గిసొంటి పనే చెయ్యుండ్రయ్యా. గప్పుడే చక్కగా అవుతారు గిసొంటి లంచానికి కంచం చూపే ఆఫీసర్లు. గున్న మామిడైనా గుడి చుట్టూ తిరిగి గుడి వెనక దండం పెట్టిండట. ఆగు గట్లనే ఉన్నట్టున్నది మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అలియాస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ముచ్చట. మంగళగిరి సీటు ఇయ్యంపో అన్నాక మీ పార్టీ కూడా నాకు అక్కర్లేదు పో అని పంక పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిండు. ఇప్పుడు మళ్ళా జగనన్న సంకలెక్కుతందుకు తయారైండు. వీధికి ఎగిరిన బాలు మళ్ళా కిందికే వస్తుంది అన్నట్టు పంక పార్టీలకెళ్ళి బయటికెళ్ళిన ఆర్కే సాబు మళ్ళా జగనన్న పార్టీలకే వచ్చిండు. జగనన్న పార్టీ నుంచి బయటకు వచ్చినాక గ్యాప్ ఎందుకని షర్మిలక్క సమక్షాన కాంగ్రెస్ పార్టీలో చేరి ఇందిరాగాంధీ ఫోటోను సోషల్ మీడియా డీపీలుగా మార్చిండు. మరి ఏమైందో ఏమో నెలన్న తిరగలేదు పొద్దు తిరుగుడు పువ్వు లెక్క ఆర్కే అన్న మనసు కూడా జగనన్న దిక్కే తిరిగింది. మొన్నట్ల విజయసాయిరెడ్డి తోటి ఆర్కే అన్న భేటీ అయిండు. ఇక అన్నే అలిగి అత్తగారింటికి చెల్లింటికి పోవద్దు నీకేం తక్కువ చేసినాము బాసు నువ్వేదంటే అదే అంటున్నాడు. నిన్ను మళ్ళీ రమ్మంటున్నాను రాయబారని నడిపిండట. ఇక ఆ మాటలకు ఆర్కే అన్న జర మెత్తబడ్డట్టున్నాడు. ఇక ఇలా పొద్దుగానే పోయి జగనన్న కలిసిండు. మళ్ళా పార్టీలో చెరికైండు. ఒకరోజు బాగోతానికి మూతి మీసం కొరిగించుకున్నట్టు ఇంతోటి దానికి అంత సీన్ చేస్తేవేంది ఆర్కే అన్న? వైసీపీ అధిష్టానం కూడా పోయేటప్పుడు ఎందుకని పిలిచి అడగరు, పోయినాక మళ్ళా రావాలని బతిలాడతారు. మన పార్టీలు ఉన్నప్పుడే మనలో బాధలు అరుచుకుంటే ఈ తిరోగమనాలు ఉన్నాయి కదా. ఇట్లా అతి విశ్వాసంతో కార్యకర్తలను దగ్గరికి రానియకనే తెలంగాణలో ఓ పార్టీ పవర్ పోగొట్టుకున్నది. మీరు ఇట్లా గదే చేస్తే మీకు అసొంటి పరిస్థితి ఎదురైతే అంటున్నట్టు పొలిటికల్ నిపుణులు. అబ్బబ్బా పొద్దున్నే నిద్ర లేపుతారు అబ్బా మా ఇంట్లో. బుజ్జి జర పాల ప్యాకెట్ తీసుకురాపో అంటారు. నేను కాలు కూడా బయట పెట్టినో లేదో హెరిటేజ్ పాల ప్యాకెట్ తీసుకురా మర్చిపోకు అని కూతేస్తారు. అది ఇట్లా తెచ్చి అట్లా 2 రీల్స్ చూస్తానో లేదో బుజ్జి కూరగాయలు తీసుకురాపో సేమ్ అది కూడా గట్లనే హెరిటేజ్లకేవో అనే కూత. ఇట్లా తిరిగి హెరిటేజ్కి మా ఇంటికి బాట పట్టింది అనుకోండి. అవును కానీ ఇంతకీ హెరిటేజ్ ఎవరిదో ఎరికేనా? హెరిటేజ్ ఎరకలేని పోరగాళ్ళు పబ్జీ ఆట తెలియని పసిపోరలు ఏడ దేవులాడినా దొరకరు ఈ దునియాల. హెరిటేజ్ ఎవరిది అని గ్రూప్ 2 ఎగ్జామ్ లో జీకే క్వశ్చన్ వచ్చినా వస్తుంది. అసొంటి దాని ఓనర్ ఎవరో తెలియదా చెప్పురి. అదే మన చంద్రబాబు సార్ మానస పుత్రికనే హెరిటేజ్. ఇంట్లో దొరకని వస్తువు అంటూ ఉండదు. బాబు సారోల కోడలమ్మ బ్రాహ్మణక ఈ కంపెనీ చూసుకుంటది. ఇంత కుద్దు మతలావు మనకు మస్తుగా తెలుసు. కానీ మనకు తెలిసిందే నిజం అనుకుంటే పప్పుల పాదం మోపినట్టే అని అంటున్నాడు పోసాని కృష్ణమూర్తి సారు. ఈ సేటు బరాబర్ వైసీపీ మనిషి కదా. అందుకే ఓ దమ్ము బాబును చిన్నబాబును గట్టిగానే అరుచుకున్నాడు పొద్దున్నే. పాపం లోకేషన్ సార్కు ఏం బాధ ఇది. నిన్ననే పాలన పొట్టుగానని తిట్టిండు. లోకేష్ ఏమంటాడు, మీరు దాడులు చేసి 12 కేసులు పెడితేనే నాతో అపాయింట్మెంట్. ఎవరికి కావాలరా నీ అపాయింట్మెంట్? బుద్ధి లేని గాడిదలకు తప్ప. మీ నాన్న నా ముందు 22 సార్లు నిలబడ్డాడు లోకేష్ చంద్రబాబు నాయుడు. నాకు మీ నాన్న అపాయింట్మెంట్ కావాలా నీ అపాయింట్మెంట్ కావాలా? నీ అపాయింట్మెంట్ నాకు కావాలన్నావే? మీ అయ్యనే నా దగ్గర అపాయింట్మెంట్ కోసం రైలు కడతాడు అని అన్నాడు కదా. ఇక అది మర్చిపోక ముందుకే పోసాని సార్ ఇట్లా పొల్లు బుక్కే మాటలు అన్నాడు. నడిమిట్ల గిలాస గుర్తు పెబ్బ పవన్ కళ్యాణం సార్ కూడా బగ్గనే తలవాలు పోసిండు. ఆంధ్రాలో మొత్తం కులం రాజకీయాలు ఉంటాయి కదా. మొదలు దాని మీద ఒక ముచ్చటేసుకున్నాడు పోసాని సారు. హెరిటేజ్ వాడిని తెలుసా? ఎవరు తెలుసా? మోహన్ బాబుది. మీకు ఎవరు తెలియదు కదా? నాకు తెలుసమ్మా. ఎవరికి చెప్పలా. నేను చెప్పిన ఎలా నాకు నార్కో టెస్ట్ చెప్పించాడు కావాలంటే. ఇందులో అబద్ధం నాకు చెప్తా కొట్టండి అక్కడ లైవ్లో. మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ లేదు, మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నార్కో టెస్ట్లో నన్నే కొట్టండి. నేను నిజం చెప్తున్నా. నేను మా కాస్ట్లో మా కమ్మలలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెదనాన్నలకి అందరికి క్షమాపణ చెప్పి మరీ చెప్తున్నా. అసలు హెరిటేజ్ కంపెనీ చంద్రబాబుదే కాదు, అది 100% మోహన్ బాబుదే అని సర్వబాధాలు కొట్టి చెప్పిండు. ఈ ముచ్చట పోసానికి తప్ప ఇంకెవ్వరు తెలియదట. బాబు సారు ఓ పెద్ద మోసకారట. మోసానికి కాస దోస్తాసంటోడు చంద్రబాబు మోహన్ బాబును మోసం చేసి హెరిటేజ్ ను గుంజుకుండు అని చెప్పుకొస్తున్నాడు. ఒకవేళ ఈ ముచ్చట ఎవరికైనా అబద్ధం అనిపిస్తే నార్కో టెస్ట్ కూడా చేయించుకోరని అంటున్నాడు. అబద్ధము అని ప్రూవ్ అయితే ఇట్లా లైవ్లు ఉండగానే పోసాని సార్ను చెప్పు తీసుకొని పొట్టుగానే కొట్టాలన్నట. ఇదే నా ఛాలెంజ్ అని సవాల్ ఇచ్చిరిండు. చంద్రాల సార్ ఈ సవాల్ను ఎట్లా తీసుకుంటాడో చూడాలి మరిగా. ఫోన్లు లేనిది తిండి కూడా చక్కగా తింటలేరు ఇప్పటి పోరగాలు. కొందరికైతే పురాగా ఫోన్ చేతిలో పెడితేనే పానం లేచి వచ్చినట్లు అవుతున్నది. ఇంకా 7-8 చదివే పోరగాలు కూడా స్కూళ్ళకి సెల్ ఫోన్లే తీసుకొని పోతుండ్రు. అరే ఏంద్రా ఇది అంటే టెక్నాలజీలో వెనకబడిపోతా మీ ఇష్టం ఇక అని బ్లాక్ మెయిలింగ్ చేస్తుండ్రు. ఇసొంటి జూషి విసిగిపోయిన బ్రిటన్ ప్రధాని దీని మీద మస్తు సీరియస్ అయిండు. అరే స్కూళ్ళకి సెల్ ఫోన్ వద్దురా నాయన అని ఒక్క
ఒక్క తీరుగా మొత్తుకుంటుండు. ఇవాళ రేపు ఫోన్ లేని పోయిల నింగలం కూడా వెలుగుతలేదు. తిన్నా పోనే, పండుకున్నా పోనే, ఆఖరికి ఒంటికి రెంటికి పోయినా సరే ఫోన్ వెంటనే ఉండాలి. కొందరికి వాళ్ళ పిచ్చి పోరగాల కంటుకొని హోంవర్క్ చేసుకోరా అంటే ఫోన్ చూపెట్టమంటారు. ఒకటి బువ్వ తినరా అయ్యా అని అడిగితే ఫోన్ అయితేనే తింటా అని అంటున్నారు. ఆఖరికి స్కూల్ కూడా ఫోన్ తీసుకుపోతామని లొల్లి పెడుతున్నారు. వీళ్ళు వాళ్ళు ఈ దేశం ఆ దేశం అని లేదు, దునియా మీద మొత్తం పోరాల కథనే ఇట్లుంది. పాపం వాళ్ళ ఇంట్లో పోరగాల ముచ్చట కూడా గిట్టనే ఉందో ఏమో. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సారు కొన్ని సురుకులు అంటించిండు. ఆయన ఇదే టాపిక్ మీద మాట్లాడుతుంటే 2-3 సార్లు ఫోన్ ట్రింగ్ మనం మోగితే ఇగో ఇట్లుంటది ఫోన్లతో ముచ్చట అని చెప్పి పక్కకు పెట్టిండు. స్కూళ్ళలో పోరగాలను ఫోన్లు తీసుకపోనిస్తే అది వాళ్ళ దిమాగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందట. క్లాసులు కూడా చక్కగా ఇండ్రట. ఇంటికి వచ్చినాక కూడా ఆగమాయం చేసి ఫోన్లలో తలకాయలు పెడుతురట. గ్రౌండ్ లెవెల్ దీని మీద స్టడీ చేసిన రిషి సారు కొన్ని స్కూళ్ళలో సెల్ ఫోన్ బ్యాన్ చేసిండట. ఇంకా కొన్ని స్కూళ్ళలో కూడా బ్యాన్ చేసి పోరగాలను పురాగా మార్చేస్తా అని అంటున్నాడు. ఓ మోడీ సారు, జరిగి రుచి సార్ లెక్క నువ్వు కూడా ఒక వీడియో విడుదల చేసి పోరగాలతో ఫోన్ చూసుడు బంద్ చెప్పి రా, పుణ్యం ఉంటుంది. మొన్న ఒక పెళ్లికి పోయినా, పెళ్ళి అయితే సూపర్ అయ్యింది. 7 అడుగులు 3 ముళ్ళు సుక్కలు చూపించుడు అంత బాగానే జరిగినాయి. కానీ అదేందో పుస్తకట్టుడు అయిపోయినాక పిల్లగాడు పిల్లకాలు మొక్కిండు. ఆ చూసినోళ్ళు శబాష్ శబాష్ అని సప్పట్లు అయితే కొట్టిండ్రు. కానీ ఇగో సోషల్ మీడియాలోనే ఇట్లా పొట్టు తిడుతుండ్రు. ఏంది వయ్యాగిది, మొగ పోరగాళ్ళ ఇజ్జత్ తీస్తావా అని మొత్తుకుంటుండ్రు. ఎందుకో అడుగుదాం పాండ్రి. ఎన్కట్ పెండ్లిళ్లకు ఇప్పటి పెండ్లిళ్లకు మస్తు ఫరక్ ఉంటది. ఎదుర్కోళ్ళు ఐరన్లు వట్టుడు అల్గవోగుడైతే పురాగా మర్చిపోయినరు. గాని జీలకర్ర బెల్లం వెట్టుడు పుస్తగట్టుడు బయటకు వచ్చి అరుంధతి సుక్కను చూపెట్టుడు బాగానే చేస్తుర్రు. అయితే పిల్లగాని కాలు మొక్కుడు లగ్గం అల్గవోగుడు అసొంటి కొన్ని జాగలల్లో కనబడతలేవు. కాలంతోటి అవిట్లలో కూడా మస్తు మార్పు వచ్చింది. ఆలు మగలది సమాన స్థాయి అనే సోయికొచ్చిండ్రు జనాలు. ఇక ఈ జమాన పోరగాళ్ళైతే ఇద్దరు సమానం అనే ముచ్చటను తీర్ల చూపెడుతుండ్రు. ఇగో ఓసారి గీ పెండ్లిని చూడుర్రి. గువాహటిలో అయింది గీ పెండ్లి. పిల్లగాడు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయని పని చేసిండబ్బా. సంస్కృతి సాంప్రదాయం అనేటివి ఉంటాయి కదా, ఇక దాని ప్రకారం పెళ్లి పిల్లగాని కాళ్ళు మొక్కి దీవెనార్తలు తీసుకుంది. పెనిమిటి కాళ్ళకు దండం పెట్టుకుని లేచిందో లేదో, లేస్తుంటేనే పిల్లగాడు అమాంతం పిల్ల కాళ్ళ మీద పడ్డాడు. ఆగో ఏమైందిరో అని అందరు నోరెళ్ళబెట్టి చూసేసరికి ఇక చూడంగానే పక్కనున్నోళ్ళు వావ్ శబాష్ గ్రేట్ అని పెద్దగా అరిచి కూతలేసిండ్రు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వరకల్లా చల్ పెండ్లంకాళ్ళు మొక్కుతావయ్యా, నువ్వేం మనిషివి, మొత్తం మొగోలు ఇజ్జత్ తీస్తేవి అని కొందరు కామెంట్లు చేస్తే, ఇంకా కొందరైతే ఏదో గొప్పను అనిపించుకోవాలని సంస్కృతి సాంప్రదాయాలను మాటలు కలుపుతావా అని క్లాస్ వీకిండ్రు. ఇక పెళ్లి కొడుకు దెబ్బకు దిగొచ్చి సాంప్రదాయాలను మనోభావాలను దెబ్బతీసుడు నా ఉద్దేశం కాదు. భార్య భర్త ఇద్దరు సమానమే, మనకు గౌరవం ఇచ్చినట్లే భార్యకు కూడా గౌరవం ఇస్తే బాగుంటదన్న ఆలోచనతోనే కాలు మొక్కిన, దానికే ఏవేవో అంటుర్రు అని చెప్పుకున్నాడు పాపం. బొంబాయి మిఠాయి బూరు మిఠాయి అని వాడకట్ల పొంట అమ్మొస్తే అమ్మటైన సైకిల్ ఎంబడ ఉరుక్కుంటా పోయి మరీ కొనుక్కునేది. బొంబాయి మిఠాయి అయితే చేతికి గడియారం లెక్క కట్టుకొని సప్పరిచ్చేది. తాగి పడేసిన బాటిళ్లకు పాతింప సామాన్లకు పీచు మిఠాయి గదే బూరు మిఠాయి ఇచ్చేటోళ్ళు. కానీ ఈ ముచ్చట ఎరకైతే ఇప్పటి సంది పీచు మిఠాయి జోలికే బోరిగా. పీస్ మిఠాయి ఎరికే కదా, ఈ జనరేషన్ లో కాటన్ క్యాండీ అంటున్నారు. అగో ఆ కాటన్ క్యాండీ అలియాస్ పీస్ మిఠాయిని అమ్మొద్దని తమిళనాడు సర్కార్ నిషేధం పెట్టింది. ఎందుకనంటే ఆ పీస్ మిఠాయిలో దిక్కుమాలిన కెమికల్స్ కలిపి ఆ గులాబీ రంగు వచ్చి తట్టు చేస్తున్నారట. ఆ కెమికల్ రంగులతోటి తిన్నోళ్ళ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని తమిళనాడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రిపోర్ట్ ఇచ్చిరట. అందులో రోడమైన్ బి అనే కెమికల్ కలిపి తయారు చేస్తున్నారట. ఆ కెమికల్ ను కంపెనీలలో వాడతారట. అంటే బట్టలకు డ్రైయింగ్ కలర్ల ప్రింటింగ్ మిషన్ క్యాట్రేజ్ కలర్ల వాడతారట. అసొంటి దాని చేసి పోరగాలు తినే వాటిలో కలిపి అమ్ముతురట. ఇక తింటే తీయగుండుడేమో కానీ తిన్నోళ్ళు పోయే కథ అవుతుందట. అందుకే వీటికి నిషేధం పెట్టి తమిళనాడు పుదుచ్చేరి సర్కారు వాళ్ళు. మరి ఇప్పటి సంది పైలము ఎగ్జిబిషన్లలో పీస్ మిఠాయి కనిపిస్తే పోరాలు అడిగినా కొనియకూరి, దానికంటే ఏ పండవ పలమో తినిపించింది నయము. చూసి రానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో మళ్ళీ ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మైక్ టీవీ ముచ్చట్లు.